మన స్టూడెంట్స్ మన పిల్లలు లేదా మన వాళ్ళ ఉద్యోగాలు వెళ్ళి ఏమన్నా చేస్తారని మన వాళ్ళకి కన్ఫైన్ అయినప్పుడు ఇప్పుడున్న విధానం H1B బెస్టా లేదా రేపు కొత్తగా వచ్చి మార్పులు చేర్పులు చేస్తే అది బెస్ట్ అవుతుందా? అంటే వీసాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేయటం పర్పస్ గా కొత్త విధానం తెస్తే ఎక్కువ మంది రానివ్వకుండా అది తప్పు, అది నష్టం. కానీ అలా కాకుండా నిజంగా చేయాలని ట్రై చేస్తే కనుక మన వాళ్ళకు కూడా మంచిది. ఎందుకంటే నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళే వెళ్తారు. లాటరీ సిస్టమ్ లో రిలేటివ్ కదా టాలెంట్ అనేది. బాగా టాలెంటెడ్ కొంతమంది, కొంత తక్కువ, కొంత ఇది ఉంటుంది. కాబట్టి బాగా టాలెంటెడ్ గా అది, ఎందుకంటే కొత్త సిస్టమ్ లో శాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళని వీఆర్ గోయింగ్ టు అలౌ. H1B వీసాలో శాలరీ ఒక రేంజ్ పెట్టి ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళని అలౌ చేయబోతాం, ఆ పైన వాళ్ళని అనేది ఇట్లాంటివి ఉండొచ్చు. అప్పుడేమవుద్ది, శాలరీ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్ గా టాలెంటెడ్ స్కిల్డ్ అయితేనే ఎక్కువ శాలరీస్ ఉంటాయి. లో ఎండ్ లో అంతకుముందు 30K 18K 21K ఇట్లా కూడా నడిచాయి, చిన్న చిన్న జాబ్స్ కూడా వెళ్ళేవి. ఇప్పుడు అట్లా ఉండవని అనుకుంటా. కాబట్టి ఏంటంటే కొత్త సిస్టమ్ లో గనక దాని ఉద్దేశాలు మంచి అయితే, ఉద్దేశాలు కనుక రిజెక్షన్ పర్పస్ అయితే చెప్పలేము. కానీ అది జరుగుతా నేను అంత ఈజీగా జరగదు. ఎందుకంటే ఒకటి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళ ఆటంకాలు, వాళ్ళంతా అడ్డుపట్టవు. రెండోది ఇక్కడ మీకు ఏంటంటే అమెరికాకి నడవదండి, ఎవరు స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకుండా. ఇప్పుడు ఒబామా కూడా చెప్పాడు, ఒబామా కాలంలో ఒబామా ఏం చెప్పాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా తీసుకున్న ఈ శ్రీరామ్ కృష్ణన్ కూడా తీసుకోవాలి, స్కిల్డ్ వాళ్ళని తీసుకుని మన 55% $1 బిలియన్ ఎకానమీకి వాళ్ళ దేశాల వాళ్ళు వచ్చి స్కిల్డ్ వాళ్ళే ఇక్కడ చేశారు కాబట్టి తీసుకోవాలని అతను కూడా చెప్తున్నాడు. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారు. అవును, అతను చెప్పడం నుంచే ఈ చర్చ అంతా మొదలైంది. అతను చెప్పిన దాని మీద కౌంటర్ అటాక్ మొదలవడంతో ఈ చర్చ అంతా మొదలైంది. అందుకని ఏంటంటే ఈ చర్చ మొదలైంది. ఆయన ఎప్పుడైతే గ్రీన్ కార్డ్స్ అందరికీ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ చెప్పిన దగ్గర నుంచి చర్చ, అసలు ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా అక్కడి నుంచే మొదలైంది. అయితే నేను చెప్పేది ఒకటి, ఒబామా కాలంలోనే ఒబామా స్వయంగా చెప్పాడు, బెంగళూరు సిలికాన్ వ్యాలీ అవుతుంది, ఎందుకంటే మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. స్టెమ్ అనే దానిలో మనం వీక్ అన్నాడు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్. స్కూల్స్, కాలేజెస్ స్టెమ్ ల్యాబ్స్ పెడుతున్నాయి. అదే వాళ్ళు బిగినింగ్ లో ఉన్నారు. మనం చాలా దూరం ప్రయాణం చేసాం. మ్యాథమెటిక్స్, ఎం అంటే మ్యాథమెటిక్స్. దీనిలో మనం చాలా దూరం ప్రయాణం చేసాం. భారతీయ విద్యార్థులు స్టెమ్ సబ్జెక్ట్స్ లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ లో ఎక్సలెంట్, చైనా వాళ్ళు కానీ భారతీయులు కానీ. కాబట్టి వీళ్ళకి అక్కడ సబ్స్టిట్యూట్ లేరు, దానిలో సందేహం ఏం లేదు, వాళ్ళ దగ్గర లేరు ఇంత సబ్స్టిట్యూట్. అదే కదా ఇవాళ వివేక్ రామస్వామి కామెంట్ మీద కూడా వివాదం నడుస్తుంది. ఆయన అమెరికన్ స్టూడెంట్స్ లో స్కిల్డ్ లేరు, వీళ్ళ యూనివర్సిటీస్ లో చాలా మంది మీడియోకర్ వస్తున్నారు, వీళ్ళు అమెరికన్స్ మీడియోకర్ గా ఉన్నారు, అందుకే బయట వాళ్ళు కావాల్సి వస్తున్నాడు. దాని మీద కూడా గొడవ నడుస్తుంది. అమెరికన్స్ మీడియోకర్ అంటావా అనేది నిక్కీ హేలీ వాళ్ళంతా దేశభక్తిని, దాన్ని అంటే నేషనలిజాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. ఈ రెండు క్యాంపుల మధ్య యుద్ధం నడుస్తుంది. కాకపోతే ఆయన కొంత తొందరపడి వివేక్ రామస్వామి దాని విషయంలో ఒక అడుగు ముందుకేసి అమెరికన్స్ ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, అమెరికన్స్ ని అట్లా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి కాకుండా H1B వీసాను సపోర్ట్ చేయొచ్చు. ఈ చర్చ అంతా ఎట్లు మళ్ళిందంటే ఇప్పుడు అమెరికన్స్ మెరిటోరియసా కాదా అనే వివాదం, జాతీయవాద వివాదం వైపు మళ్ళింది. ఇప్పుడు అది జరుగుతుంది. ప్రొఫెసర్ గారు ఒక పాయింట్ అండి, ఇప్పుడు చట్టబద్ధంగా అన్ని చేసి ఇమిగ్రేషన్ అన్ని రూల్స్ మారిస్తే మన ఇండియన్స్ స్కిల్డ్ గా ఉన్న వాళ్ళకి ఇంకా కొత్త